మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 2025 శ్రీ క్రోధనామ సంవత్సరం మిథున రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. అదేవిధంగా కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, ఖే, కో, హ అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మిథున రాశికి చెందుతారు. 2024 2025లో శ్రీ క్రోధనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5గా ఉంది. అంటే వారు ఎంతైతే సంపాదిస్తారో దానిని మొత్తంగా ఖర్చు చేస్తారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వీరికి గౌరవము 3, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరంలో శ్రీ క్రోధనామ సంవత్సరంలో మిథున రాశికి అన్ని విధాలా కూడా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు, అనుకున్నది సాధించగలే సామర్థ్యము, ఇతరులు మిమ్మల్ని గౌరవించడంలో మీకు ఆనందము కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు వ్యయ స్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనీశ్వరుడు సంవత్సరమంతా కూడా భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు దశమ, చతుర్థ స్థానములయందు తామ్రమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. శుభకార్యములకు ధనవ్యయం చేస్తారు. ఇతరుల వలన తిట్లు తినాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు జరగటం వలన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. భార్య పిల్లలతో అనుకూలంగా ఉండగలుగుతారు. పిల్లల్ని అదుపులో పెట్టుకోవడానికి వాళ్లను మీ వైపు తిప్పుకోగలుగుతారు. అనుకున్న పనులు చేయించుకోవడానికి గాను కొన్ని కార్యక్రమాలు అయిష్టంగానైనా సరే చేస్తారు. 10 మందిలో పేరు సంపాదించుకోవడానికి శ్రమిస్తారు. అభివృద్ధి సాధించడానికి టీం సపోర్టుతో ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరిని మీ వైపుకు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి టెక్నికల్ నాలెడ్జ్ను నేర్చుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. ఎదుటివారు చెప్తున్న మాటల్లో నిజాలు ఎంతవరకు దాగి ఉన్నాయో మీరు వెంటనే కనిపెట్టగలుగుతారు. ఈ విషయాలను బయటకు రాకుండా మోసం చేస్తున్న వాళ్లను ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళంతటా వాళ్లే మీ జీవితం నుండి వెళ్ళిపోయే విధంగా మీరు వ్యూహాలు వేయగలుగుతారు. మీరు ఎంత క్లిష్టమైన సందర్భంలో ఉన్నా, సమస్యల్లో ఉన్న ఆలోచనలు వస్తాయి. మంచి నైపుణ్యత కనపరుచుకోగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యం విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన. అనుకోని సంఘటనల ద్వారా కొంతమందికి దూరమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో మీకు నచ్చని కొన్ని అంశాలు ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తారు. తర్వాత బాధపడే కన్నా ముందుగానే మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఉంటాయి. నూతన విద్య పట్ల ఆకర్షితులవుతారు. ఒక కోర్స్ నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా పరీక్షల సమయంలో అనారోగ్యం కావటం ఇబ్బందిగా మారుతుంది. వాహన యోగం ఏర్పడుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి వేధిస్తున్న బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆలోచనలను వెనువెంటనే అమలు పెట్టేలాగా చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రపు లాభాలు మాత్రమే చేతికి అందుతాయి. స్థిర చరాస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆశించిన దానికంటే అధికంగానే సొమ్ము వచ్చే విధంగానే పరిస్థితులు ఉన్నాయి. నిద్రాభంగం వాటిల్లే విధంగా కొంతమంది ప్రవర్తన ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి. అందరి ఆదరణ పొందుతారు. అందరితో మనిషి అనిపించుకుంటారు. మీ వల్ల చాలామంది లబ్ధి పొందుతారు. సంతానం స్థిరత్వం సాధిస్తారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రతిష్ట పెరుగుతుంది. పోటీలలో విజయప్రాప్తి,
ఆర్థిక భారం అధికమగుట, స్థిరాస్తుల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబ వృద్ధిని సూచిస్తుంది ఈ సంవత్సరం. ఈ స్థానాన్ని స్థిరత్వం చేసుకోవడానికి అమితంగా శ్రమించవలసి ఉంటుంది. ప్రథమార్థం ఆర్థిక భారం, రుణాలు సర్దుబాటు చేయుట లేక ధనాన్ని కొన్ని కార్యక్రమాల నిమిత్తం పోగు చేయుట తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థానచలనం వంటివి ఆందోళన కలిగించినా అవి చివరికి మీకు లాభాన్ని ఇస్తాయి. సహోదర సహోదరీ వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తీర్చటము ఒక్కసారిగా సాధ్యం కాదు. నెమ్మదిగా రుణాలను తీర్చుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వ్యాపారం ప్రారంభంలో లాభాలను ఇస్తుంది. అబద్ధాలు చెప్పి లబ్ధి పొందాలనుకునే వర్గాన్ని దూరంగా ఉంచండి. గతంలో చేసిన తప్పులు ఒప్పులు పరిశీలించి సక్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంతో నిర్ణయాలు చేస్తారు. లెక్క చేయని మనిషిగా ఉంటారు. గతంలో ఉపేక్షించిన వారిని, గట్టిగా మందలించలేని వారిని ఈసారి అదుపులో పెట్టగలరు. చాలా సందర్భాలలో మీ నిర్ణయాలు సరైనవని కాలం నిరూపిస్తుంది. ప్రతిరోజు నాగ సింధూరం నుదుటన ధరించటం వలన నర దృష్టి తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. స్థిర ఆస్తులు, భూమి విషయాలు, అపార్ట్మెంట్స్ విషయాలు వివాదాస్పదం కావచ్చు. ఈ వివాదం నష్టానికి దారితీయదు. తాత్కాలిక అసౌకర్యం, మరింత జాగ్రత్త అవసరం. పెట్టుబడికి ఇబ్బంది లేని విధంగా, కనీస లాభాలు వచ్చే విధంగా వ్యాపారాలు బాగుంటాయి. వివాహం, వంశవృద్ధి, సంతాన పురోగతి అనుకూలంగా ఉంటాయి. అన్ని వర్గాల వారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అనే విషయాన్ని మీరు ఎక్కువ కాలం దాచలేరు. రాజకీయ ఎత్తులు లాభిస్తాయి. వైరి వర్గం ఎన్నుకున్న విమర్శల అస్త్రాలకు చివరి నిమిషంలో సరైన సమాధానాలను ఇవ్వగలుగుతారు. కొత్తగా మిమ్మలను ఇబ్బంది పెట్టే సమయం వారికి దొరకదు. ఇది వ్యూహాత్మకంగా మీకు లాభించే అంశం. పన్నులు వసూలు చేయు అధికారుల వల్ల, స్థానిక రాజకీయ నాయకుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెండింగ్ బిల్స్ మంజూరు అవుతాయి. విద్య, వైద్య, అలంకార, వినోద సంబంధమైన వృత్తి ఉద్యోగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. లోహ సంబంధమైన వ్యాపారాలు, అకౌంట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. నిష్కారణమైన వేధింపులు, విమర్శలు మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. మీ ప్రతిష్టను, సామర్థ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో మాత్రం ప్రభావం చూపలేవు. యజ్ఞ భస్మాన్ని నుదుటిన ధరించటం వల్ల యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. కీలక సమయంలో విదేశాలలో ఉన్న స్వజనులు అందుకుంటారు. అయితే శ్రమించని వాళ్లకు కూడా లాభాలు ఇవ్వాల్సి వస్తుంది. కుటుంబంలో ఆత్మీయుల మధ్య విభేదాలు, అపార్థాలు చోటు చేసుకోవచ్చు. కొన్ని వ్యాపారాలలో పెట్టుబడికి ముప్పు రావచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. నూతన భాగస్వాములు, స్నేహితులు అన్ని విషయాల్లో అండగా ఉండి మీకు మరింత బలం చేకూరుస్తారు. కష్టకాలం పోయి మంచి రోజులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అధికారులతో పరోక్ష అభిప్రాయాల భేదాలు మనసుకు బాధ కలిగిస్తాయి. నిర్మాణపు ఖర్చులు రెట్టింపవుతాయి. విద్యా అవకాశాలకు ప్రారంభంలో ఆటంకాలు ఏర్పడినా చివరకు అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు సంబంధించి వివాదాస్పద అంశాలు పరిష్కరించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మాట తప్పే మనుషుల వల్ల ఇబ్బంది పడతారు. మీరు కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. వెన్నునొప్పి, కీళ్ల సంబంధిత ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పడేలాగా చేస్తాయి. ఉన్నత స్థానాలలో, గురుస్థానంలో, బోధనా స్థానంలో ఉన్నవారు మీ పట్ల న్యాయంగా ప్రవర్తించరు. ఇవి మీరు ఊహించిన పరిణామం అవుతుంది. ఓర్పుతో ఎన్నో విధాలుగా నచ్చజెప్పి శుభకార్యాలు పూర్తి చేస్తారు. విభేదాలు సమసిపోయేలాగా చేస్తారు. కొందరి మధ్య విభేదాలు సమసిపోయేలా ప్రయత్నించి విజయం సాధించటం మీ సంస్కారం, నిపుణత. విభేదాలు మరిచి ఏకమైన వాళ్ళు మీకు వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా జరగవచ్చు.
ఎందుకైనా మంచిది కొన్ని విషయాలలో ఆధారాలు, అధికారాలు మీ చేతుల్లోనే ఉంచుకోండి. నమ్మక ద్రోహం సామాజిక జీవితంలో సాధారణమేనని మీ భావన. అయితే ఈసారి ద్రోహం జరిగితే తట్టుకొని నిలబడటం కష్టం. ముందు జాగ్రత్తలే మేలు. యోగ్యతకు, స్నేహానికి, కులానికి వీటిల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవటం కష్టమవుతుంది. మంచి చేసి విరోధం అయ్యే పరిస్థితులు సంభవిస్తాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు విధి విధానంగా ఉండేలాగా చూసుకోండి. భవిష్యత్తులో మిమ్మలను తప్పుపట్టే విధంగా ఏ రకమైన అవకాశం ఇవ్వవద్దు. విశ్లేషించి బంధువర్గం వియ్యాల వారు ఇచ్చిన చనువును ఉపయోగించుకోవద్దు. సొంత భూములు, చెరువులు, చేపల చెరువులు, స్థలాలు, షాపులు లీజుకు ఇచ్చే విషయంలో స్వంత వ్యక్తులు లేక స్వయంగా మీరే వీక్షించటం మేలు జరుగుతుంది. ఇల్లు, షాపులు, బాడుగుల వ్యవహారము వివాదాస్పదమవుతుంది. అందుచేత ప్రతి విషయంలోనూ వ్యవహార జ్ఞానం ఉన్నవాళ్లనే పనులకు పురమాయించండి. వివాహాది శుభకార్యాల విషయాలపై చర్చలు ముగిస్తారు. విదేశీయానం సంభవించవచ్చు. ఇన్సూరెన్సులు, కోల్డ్ స్టోరేజ్, గోడౌన్లు, క్రెడిట్ కార్డులు, వీసా, పాస్పోర్ట్ల విషయాలలోనూ ప్రయాణాలలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది, అవసరం కూడా. ఆర్థిక పరిస్థితి కొంతమేరకు బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్ అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగం వంటి కీలకమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. సాహిత్య కళాకారులకు సంబంధించిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. మీ రాణింపు కొరకు అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహాలు అమలు చేస్తారు. చివరి వరకు మీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ యుక్తిగా చేజిక్కించుకుంటారు. జాబ్, వర్క్స్, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. తాత్కాలికంగా ఆర్థిక ప్రయోజనాలు తగ్గించుకుని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అదే పనిని ఇతరులు అధిక మొత్తం తీసుకొని చేయటం మీకు బాధ కలిగిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారు కొంత ప్రాధాన్యత గల సీటులోనికి రావటం సంభవం. మీకు మేలు జరిగే పత్రాలు మొదలైనవి ఆలస్యంగా ముఖ్య అధికారుల పరిశీలనకు వస్తాయి. ఇంట్లోనూ వ్యాపార స్థలాలలోనూ మీకు ఎక్కువగా లాభాలు రావాలి అంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టి ధూపాన్ని వేస్తూ ఉన్నట్లయితే వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా సరిచేసుకోగలుగుతారు. ఖర్చులను నియంత్రించుకుని ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. విదేశీయానము, విద్యా అవకాశాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా తదుపరి విజయ పదంలో నడుస్తుంది. మీ అంతరికులుగా చలామణి అవుతున్న వారు శత్రువర్గానికి రహస్యాలు చేరవేస్తున్నారని గ్రహించండి. జాగ్రత్త కూడా అవసరం. ట్యాక్సులు చెల్లించవలసిన దానికన్నా అధికంగా చెల్లించవలసి వస్తుంది. మరమ్మతుల ఖర్చు నిర్మాణపు ఖర్చులతో సమానమవుతుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. మంచి అవకాశాలు మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. భూములు, గృహ సంబంధిత, వాహన సంబంధిత వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఏమైనప్పటికీ ఫలితం మీకే అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహకాలం. కోర్టు వ్యవహారాలలో కొంతమేరకు విజయం సాధించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. సంతానం విషయంలో పురోగతి బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కొరకు అధిక సమయం కేటాయించాల్సి వస్తుంది. శాస్త్రీయ విద్యలను అభ్యసిస్తారు. విసుగు, విరామం లేకుండా మానసిక శ్రమ అధికం అవుతుంది. అన్ని రకాల పరీక్షలలో విజయం సాధిస్తారు. సాంప్రదాయ సూత్రాలను ఇంట్లో పాటిస్తారు. దీనివలన మీకు సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు. స్థాన చలనంతో వ్యధ తీరుతుంది. అవకాశాలు సామర్థ్యము ప్రాతిపదికన రావని గుర్తిస్తారు. తల్లి వైపు, భార్య వైపు బంధువర్గం యొక్క పరిస్థితులు 2 నెలలు నిరాశాజనకంగా ఉంటాయి. ఎంత ప్రయత్నించినా వృత్తి ఉద్యోగాల పరంగా మీకు సంపూర్ణ న్యాయం చేయలేకపోతూ ఉన్నాము అని బాధపడిపోతూ ఉంటారు. ప్రతిభను గుర్తించలేని వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు కావటం మీకు మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. సామూహిక విషయాలలో మీ పాత్ర నామమాత్రం అని గ్రహించండి. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మీ సాటి వాళ్ళు అధికంగా మీతో సమానంగా ప్రయోజనాలు పొందటం మీకు వైరాగ్యానికి దారితీస్తుంది.
ప్రజలలో మీకు శత్రుబాధ ఎక్కువగా ఉంటుంది. శత్రువర్గంపైకి శత్రువర్గాన్ని పురుగొల్పి సమన్వయం, సమాధిక్యం సాధిస్తారు. ప్రతి విషయంలో అనుకూల ఫలితాలు పోరాటం తర్వాతనే సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఎవరు చేయాల్సినవి వాళ్ళు చేయకపోవటం వలనే సమస్యలు ఏర్పడుతున్నట్లుగా భావిస్తారు. ప్రతి పనికి అధికంగా శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్యాల నిమిత్తం, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయగలిగిన పరిస్థితి గోచరిస్తుంది. కష్టం మీద శుభకార్యాలు చేయగలుగుతారు. దైవానుగ్రహం వలన కొన్ని విషయాలు సానుకూలపడతాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నిష్కారణమైన ఈర్ష్య, ద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవటం మానేస్తారు. ఎవరైతే రూపాయి ప్రయోజనం ఉంటుందో దాని చుట్టే పరిభ్రమిస్తారు. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుందని గ్రహిస్తారు. ఇందులోనే నేను కూడా భాగం కావాలని కోరుకుంటారు. అదేవిధంగా చేస్తారు. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. స్త్రీలతో కలహాల వలన కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది. మీ అంతరంగిక సిబ్బందిని మీరు నమ్మరు. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీ శక్తికి మించిన పనిని చేస్తారు. మరొకరి సలహా తీసుకోవటం కానీ కలుపుకోవటం కానీ చేయరు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. కీర్తిశేషులైన వారి సంస్కరణార్థం, వారి ఆత్మశాంతికై దాన ధర్మాలు చేస్తారు. మంచి పనులు చేస్తారు. మీరు గతంలో ప్రయత్నించి విఫలం చెందిన సాంకేతిక ఉద్యోగం కోసం తిరిగి ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. గతంలో మీ ప్రతిపాదనలకు తిరస్కరించిన అధికారులను మీ అభ్యర్థనను పునః పరిశీలించమని కోరుకుంటారు. ఇందువల్ల కొంత ఉపయోగం ఉంటుంది. వైరివర్గం నైతిక ధర్మాలకు తిలోదకాలు ఇచ్చి మిమ్మలను అప్రతిష్ట పాలు చేయటం ఒక్కటే మార్గంగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ముందస్తుగా మీరు తీసుకున్న జాగ్రత్త వల్ల వాటి ప్రభావం ఉండదు. శక్తి సామర్థ్యాలు ఉండి కూడా సరైన గుర్తింపు రాలేదన్న భావన మీ మనోవేదనకు కారణమవుతుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు, విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. విశ్రాంతిని, సౌకర్యాలను ప్రక్కన పెట్టి విశేషంగా కృషి చేస్తారు. పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుంటారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టిని సారించి లాభాలు గడిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మక ద్రోహం ఎదురు కావచ్చు. జాగ్రత్త వహించండి. ప్రభుత్వాల వల్ల కానీ చుట్టాల వల్ల కానీ మీకు ఏమాత్రమూ లాభం కలగదు. ఎంత జాగ్రత్త వహించినా నిర్మాణ సంబంధమైన పనుల్లో లోపాలు ఏర్పడతాయి. మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించరు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొంటారు. గతంలో మాదిరి మెతక వైఖరి అవలంబించరు. మౌనంగా ఉండి మీరు అనుకున్న కార్యక్రమాలను అమలు పరుస్తారు. విభేదాలను మనసులో దాచుకుని మీ ఇబ్బందులకు కారణమైన వ్యక్తులకు సరైన గుణపాఠం కూడా చెప్తారు. కాలం కఠినంగా ఉన్న నిర్భయంగా మీ కార్యక్రమాలను ఫలితం ఆశించకుండా చేసుకోవటం చెప్పదగిన సూచన. చదువుకున్న విద్యకు మీకు ఉన్న సామర్థ్యానికి విరుద్ధంగా ఇతర రంగాలలో ప్రవేశించాలని మీపై కొందరు ఒత్తిడి చేస్తారు. మీకు ప్రవేశం లేని రంగాలలో కాలు పెట్టకూడదని మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. మీరు అనుకున్న విధంగానే మీకు ఇష్టమైన రంగంలో ప్రవేశిస్తారు. శ్రమకు తగ్గ ఫలితాలను పొందగలుగుతారు. అయిన వాళ్లతో, ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. ఈ సంవత్సరంలో, ఈ క్రోధనామ సంవత్సరంలో ఎక్కువగా మీరు అయిన వాళ్ళతో గొడవలను పెట్టుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అవసరం తీరగానే అందరినీ వదిలేసి మీ దారి మీరు చూసుకుంటారన్న అపఖ్యాతి, అపనిందలు ఈ సంవత్సరంలో మీకు వస్తాయి. కుటుంబంలో అనైక్యత, అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఎక్కడా తలవంచకుండా రాజీ లేని జీవితాన్ని గడుపుతారు. మీ ఆత్మ గౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం వల్ల మనసుకు చాలా బాధ కలుగుతుంది. ఇక కలిసి ఉండటము సాధ్యం కాదని నిర్ణయించుకుంటూ ఉంటారు. చట్టపరంగా విడిచిపోవాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. కార్యాలయంలో అధికారుల వేధింపు ఎక్కువవుతుంది. రాజకీయ కార్యాలయంలో అధికారుల వేధింపు మిమ్మల్ని ఇబ్బంది కలిగేలాగా చేస్తుంది.
శ్రీకృష్ణుని మాయతో అర్జునుడు బయటపడినట్లుగా దైవ అనుగ్రహంతో మరియు మీ తెలివితేటలతో వాటి నుండి బయటపడగలుగుతారు. పూర్వీకుల స్థిర ఆస్తుల విషయంలో కొత్త సంగతులు వెలుగులోకి వస్తాయి. అవి మీకు లాభిస్తాయి. జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదని గట్టి నిర్ణయం తీసుకుంటారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గి అధికారం కలిగిన ఓ ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఈ జన్మలో చేసిన పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు ఏమైపోయాయి అనే సందేహం మిమ్మల్ని వెంటాడుతుంది. దీనికి ఎవరి దగ్గర సరైన సమాధానం లభించదు. అందరినీ మీ కనుసన్నలలో ఉంచుకోగలుగుతారు. పైకి ఎంతో గంభీరంగా కనబడుతూ ఉన్న మీ మనసులో ఉన్న బాధ, బలహీనత ఎవ్వరికీ కనబడదు. గతంలో మీ ప్రతిపాదనలను తిరస్కరించిన అధికారులను మీ అభ్యర్థనలను పునః పరిశీలించమని కోరుకుంటారు. ఇందువల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కుటుంబ పురోగతిలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు. సంతానం యొక్క ఆదరణ బాగుంటుంది. వాళ్ళ బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారు. ఇది మీకు సంతోషం కలిగించే అంశంగా మిగులుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు ఆలస్యంగా చేతికి అందివస్తాయి. అయితే సరైన సమయంలో ఆ ధనం చేతికి రావటం వల్ల ఊరట చెందుతారు. అవసరాలు తీరాక పెద్దల్ని నిర్లక్ష్యం చేయలేదన్న మంచి పేరును నిలుపుకుంటారు. కొన్ని విషయాలలో రాజీ పడనంత కాలం వివాహం కష్టమే. అంతరంగిక శత్రువర్గం కన్నా అసూయ వర్గం వల్ల జాగ్రత్తలు అవసరము. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామి వలన ఒడిదుడుకులను ఎదుర్కోవటము, శత్రువర్గం వల్ల ఇబ్బందులు పడటము సంభవిస్తాయి. చిన్న చిన్న పనులే అయినా ఆచరణలో మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం అనగా ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి బాగుంటుంది. అన్ని పనులలో శుభాలు జరగాలి అని కోరుకున్నట్లయితే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి జంటనాగులకు పాలాభిషేకం చేయాలి. అక్కడ 6 ఒత్తులతో దీపం వెలిగించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించడం వల్ల వీరికి పనులలో జరిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక మిథున రాశి వారి యొక్క స్త్రీల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు వ్యాపార, ఆర్థిక విషయాలు కొంతమేరకు అభివృద్ధిలో ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే మీ మీద కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీరు నమ్మిన వారు నమ్మక ద్రోహం చేస్తారు. బంధువుల నుండి ఎటువంటి సహాయ సహకారాలు లభించవు. ఉద్యోగపరంగా కొంత సంతృప్తి ఉంటుంది. విద్యాపరంగా గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఆభరణాలు కొని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రాశి అవివాహితులకు వివాహయోగం సంభవిస్తుంది. ఇంట్లో మీ మాట నెగ్గించుకుంటారు. ఇందువల్ల కుటుంబానికి కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళే ప్రయాణాలు ఆకస్మికంగా లాభిస్తాయి. సంతానం లేని వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తి, సంఘంలో ప్రతిష్ట, గౌరవం, ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. బంధువర్గానికి, స్నేహితులకు సహాయ సహకారాలను అందుకుంటారు కూడా. ఆపద సమయంలో మిమ్మలను ఆదుకున్న వారికి తగిన విధంగా రుణం తీర్చుకుంటారు. సంతానం విషయంలో కొంత అసంతృప్తి కలుగుతుంది. వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ పేరు మీద నూతనంగా స్థిర ఆస్తులను ఏర్పరచుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట నెగ్గించుకుంటారు. వివాదాలు సృష్టించే వ్యక్తులను వదిలించుకుంటారు. ఆత్మీయుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ, ఖర్చు తప్పకపోవచ్చు. వ్యతిరేక ప్రచారం మనస్తాపానికి కారణమవుతుంది. చేయవలసిన మేలు, మంచి చేసి నోటి దురుసుతనం వల్ల ఇతరుల అభిమానాన్ని పోగొట్టుకుంటారు. మీరు సంయమనం పాటించండి. దూర ప్రాంత నివాసానికి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి సంతాన పురోగతి బాగుంటుంది. మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా ఎట్టకేలకు ఈ రాశికి చెందిన స్త్రీలు విజయాన్ని సాధిస్తారు. వివాహం విషయంలో ఇతరుల అభిప్రాయంతో మీరు ఏకీభవించరు. అందరూ ద్వేషించే ఓ వ్యక్తిని రక్షించడానికి మీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయంతో మీరు విభేదిస్తారు. సమిష్టి ప్రయోజనాలకు ఇబ్బంది రాకుండా ఐకమత్యం ప్రదర్శిస్తారు. రాశి స్త్రీలు విలువైన బహుమతులు గెలుచుకుంటారు. ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. గొప్పవాళ్ళ దృష్టిలో మంచిగా వ్యక్తిగా ముద్రపడుతుంది.
ఉద్యోగంలో అధికార దర్పం పెరుగుతుంది. జీవితంలో జరిగిన అవమానాలు, నిరాదరణ భవిష్యత్తుకు పునాది అవుతుంది. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువుల్ని దెబ్బతీయడానికి ఎంతగానో యోచిస్తారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే వ్యక్తులు అంతరంగికులు కావటం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోపాలను అందరికంటే సులువుగా గ్రహిస్తారు. కొంత ధనం చేతికి అందితే దాని ద్వారా మంచి అభివృద్ధి, అందుకు సంబంధించిన మార్గాలను చక్కగా అన్వేషించి వినియోగం చేసుకోగలుగుతారు. లెక్కలన్నీ కాగితం మీద లేకపోయినా అన్నీ గుర్తుంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వృత్తి వ్యాపార రహస్యాలు కాపాడుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఈ రాశి స్త్రీలు. వ్యక్తిగత కుటుంబ విషయాల్లో ఇతరుల మితిమీరిన జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రతిష్ట, పేరు పెంచుకోగలుగుతారు. అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనం వదిలి అలవాట్లలో మార్పులు రావటం కారణమవుతుంది. గొప్ప అవార్డులను అందుకుంటారు కూడా. వైవాహిక జీవిత విషయాల్లో గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషించి స్త్రీలకు సంబంధించిన అంశాలు పరిష్కారమవుతాయి. స్థాయి లేని వ్యక్తులను చేరదీసి ఆదరిస్తారు. అందులోని మర్మం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ రాశికి చెందిన స్త్రీలు స్థిర ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్న ఆస్తుల విలువ రెట్టింపు దాటిపోతుంది. తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి. గృహంలో మార్పుల పట్ల శ్రద్ధ ఎప్పుడూ లేని విధంగా చూపిస్తారు. జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలలో ఎదుటి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోలేరు. ఎక్కువ కాలం వేచి ఉండటం మీ వల్ల కాదని గ్రహిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఏ ఉన్నత స్థితి కొరకు మీరు అనేక రోజులుగా శ్రమించారో అదే ఉన్నత స్థానాన్ని ఏమాత్రం శ్రమించని వ్యక్తులు ప్రయత్నించటం ఆశ్చర్యానికి, ఆందోళనకు కారణమవుతుంది. మీ ప్రత్యూహాలను మార్చుకుంటారు. క్రమశిక్షణ పాటించి శ్రమించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. సన్నిహిత వర్గానికి, సహోదర వర్గానికి అండగా నిలుస్తారు. ఉన్నత హోదా కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ రాశి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మృగశిర వారు కష్టించి పనిచేసి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ధనాన్ని ఆర్జిస్తారు. ఆరుద్ర నక్షత్రం వారికి స్నేహితులతో, బంధువులతో ప్రతికూల పరిస్థితులు, చదువు, ఉన్నత విద్యలలో ఆసక్తి చూపించి అనుకూల పరిస్థితులు ఏర్పరచుకుంటారు. పునర్వసు నక్షత్రం వారు ఉన్నతమైన గుణములు కలిగి ఉంటారు. ఇతరులచే ప్రశంసింపబడతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య కూడా 5. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.